ఓ పక్కన పొత్తులు అనౌన్స్మెంట్ జరుగుతూ ఉండగానే, చర్చలు జరుగుతూ ఉండగానే సీట్లు కూడా కేటాయించేశారు. తెలుగుదేశం జర్నలిస్టులకి అందిన సమాచారం ప్రకారం, ఇది మనం చెప్పక్కర్లేదు, వాళ్ళు ప్రచారం చేస్తున్న లెక్క ప్రకారం శ్రీకాకుళం కింజరపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం కె చంద్రశేఖర్, విశాఖపట్నం భరత్, అరక్ ఎస్టీ కొత్తపల్లి గీత బీజేపీలో చేరి సీటు తీసుకుంటుందని, అనకాపల్లి నాగబాబు ఆర్ పవన్ కళ్యాణ్ జనసేన నుంచి అని, అంటే పవన్ కళ్యాణ్ కూడా ఉంటారన్నటువంటిది వీళ్ళు ఎస్టిమేట్ చేస్తుంది. రాజమండ్రి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ నుంచి, కాకినాడ ఉదయ్ శ్రీనివాస్ జనసేన నుంచి, అంటే ఆయన సానా సతీష్ అనుకుంటా. అట్లాగే అమలాపురం ఎస్సీ గంటి హరీషు, నరసాపురం రఘురామకృష్ణరాజు బీజేపీ నుంచి అని, ఏలూరు భాష్యం రామకృష్ణ, విజయవాడ కేసినేని చిన్ని, మచిలీపట్నం బాలశౌరి జనసేన, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, బాపట్ల ఎస్సీ ఉండవల్లి శ్రీదేవి ఆర్ ప్రసాదు, అట్లాగే నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు, ఒంగోలు మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కర్నూలు పెండింగ్లో ఉంచారని, నంద్యాల బైరెడ్డి శబరి, అనంతపురం బీకే పార్థసారథి ఎంపీగా, హిందూపురం సత్యకుమార్ బీజేపీ వీళ్ళు సత్యకుమార్కి ఇచ్చేశారు సీటు కూడా, కడప శ్రీనివాసరెడ్డి ఆర్ వైఎస్ సౌభాగ్యమ్మ, రాజంపేట ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ, తిరుపతి ఎస్సీ రత్నప్రభ ఆర్ నిహారక ఆర్ పనబాక లక్ష్మి, చిత్తూరు డి ప్రసాదరావులకి ఇస్తున్నారు అన్నటువంటిది వీళ్ళు ఇస్తున్నటువంటి లిస్టు.